ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు గ్రంథం 42:2. దేవుని బిడ్డలారా, మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ వాగ్దానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వాక్య ప్రకారం యోబు దేవుని తన హృదయపూర్వకంగా ప్రేమించి ఆయనను విశ్వసించిన వ్యక్తి. అతడు ప్రభువుతో సమీపంగా నడిచాడు. అయినప్పటికీ అతని దృఢమైన విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ అతని జీవితంలో ఒక్కసారిగా సమస్తాన్ని కోల్పోయాడు. అతని పిల్లలు, అతని ఆరోగ్యం మరియు అతని ఉన్న యావదాస్తిని కూడా కోల్పోయాడు. అతనికి ఏమీ కూడా లేకుండా పోయింది. అతనికి కలిగి ఉన్న ప్రగాఢమైన బాధల మధ్యలో కూడా అతను దేవునికి మొరపెట్టాడు. ప్రభువా, నీవే నా నిరీక్షణ, నాకు ఏకైక నమ్మకం అని దృఢంగా చెప్పాడు. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లునని బైబిల్ చెబుతుంది. ఈ స్నేహితులారా, అలాగే ప్రభువు పట్ల మీకున్న ప్రేమ ఎంత లోతైందో మీరు అన్ని సమయాల్లో ఆయన నమ్ముచున్నారా? ఇంకను మీరు సమస్తను కోల్పోయినప్పుడు మీరు ఇంకా ఆయన మీద దృష్టి పెడుతున్నారా? భక్తుడైన యోబు చేసింది కూడా అదే కార్యం. తన స్నేహితులు తనను హేళన చేసినప్పుడు, ఇంకనూ తన కుటుంబం తను విడిచిపెట్టినప్పుడు, మరియు తనను ప్రోత్సహించడానికి ఎవరూ లేనప్పుడు కూడా అతను దేవుని గట్టిగా పట్టుకున్నాడు. అయినప్పటికీ అతని యొక్క విశ్వాసం అలాగే స్థిరంగా ఉండింది. కనుకనే అతను ఎలాగ దృఢంగా చెప్పగలిగాడు, ఆయన నా దేవుడు, ఆయన నన్ను నిరాశపరచడు, ఆయన నన్ను చంపినప్పటికీ నేను ఆయన నమ్ముతానని చెప్పాడు. ప్రియ స్నేహితులారా, ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించునుగా. కానీ మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుల మీకు వందనాలు. రాత్రంతా మమ్మల్ని కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మమ్మల్ని ఆరాధించేదాన్ని తెచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీరు సమస్తమును చేయగలరని విశ్వాసం కలిగి ముందు జీవించే కృప మాకు, మా కుటుంబాలకు దయచేయమని కోరుకున్నాం. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, మా అవసరతలు, అక్రతలన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాం. ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను కాచి కాపాడి సంరక్షించి సమృద్ధిగా ఉంచమని కోరుకుంటూ ప్రార్థన చేస్తాం. ఏదైనా దీవులతో మమ్మల్ని నింపుతారని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని మిమ్మల్ని స్తుతిస్తూ నామాన్ని మహిమపరుస్తూ ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.